ఇది సంసారం చదరంగం అనగానే ఈ సంసారం చదరంగంలో నాలుగు వైపుల మాటలు ఆలోచించండి మాత్రమే తొందరగా జవాబులు అయిపోతాయి. ఆ మాటని ఆలోచించండి, గమనించండి, గ్రహించండి. ఈ నాలుగు ప్రకృతి ఈ కమాలమైన మాటలు, చమత్కారం మాటలు మీతో దేవుడు ఎనీ టైం మాట్లాడతాడు. అది ఏ విధంగా మాట్లాడతాడు? కమాల్ మాటలు మీ బిడ్డలే మీతో మాట్లాడతారు. వాళ్ళతో ఎనీ టైం మాట్లాడుతున్నాను. దైవశక్తి రూపం దర్శనంలో మీతో మాట్లాడతారు. ఎస్, ఈ స్వర్గంలో ఉన్నమాట. ఇంకా కలియుగం మనకి లేదు. కలియుగం ఖతం అయిపోయింది. ఆ కలియుగంలో వాడికి వీడికి వాడు ఈ మాంసాహారాలు తినేసి మనము గుమరా అయిపోయింది. ఇప్పుడు సత్యయుగంలో వచ్చాం కాబట్టి సాక్షాత్తు ఆ దైవశక్తి రూప దర్శనులే, మా పితృలే మనకు అడుగులు పుడతారు. అదే ఓం సత్యయుగం. మనిషితో మాట్లాడుతూ దేవుడు పూర్తిగా ఈ భూమి మీద మరి ఆ దేవుళ్ళే పరిపాలిస్తారు ఈ సత్యం. అయితే మన క్రైస్తవులు అంటారు కామన్ యేసు, మన హిందువులు అంటారు కమాన్ కృష్ణ, కమాన్ రామ్, కమాన్ హల్లా మౌంటైన్ అంటారు, కమాన్ గురునానక్. నో నెవర్. అలా రారు. అమ్మ కడుపును పుట్టే మనిషితో సంఘర్షం, సంవాదం అందరం మాట్లాడుతూ మీతో మాట్లాడుతుంది. అది మీరు నమ్మితే దేవుడు, నమ్మకపోతే నీకు దెయ్యం. ఇది కూడా కమాల్ మాట్లాడేటట్లు ఉన్నాయండి. అంటే మనము బూతు మాట్లాడతాం. ఎందుకు ఆడతాము? కోడి కొత్తలు తింటాము, మేక తొండలు తింటాము. ఇవే మన నాలుగు మంది బూతు మాట్లాడిస్తారు. ఇది ఓం సత్యము స్వర్గంలో ఉన్న మాటలండి.